నువ్వు చేసిన మోసం వల్ల, నీ కూతురు వల్ల అది ఈ రోజు చచ్చిపోయింది. మోసం చేసింది నేను కాదే, ఈ కుటుంబం. వాళ్ళు మోసం చేశారు. శాపం విషయం దాచి నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకుంది ఈ కుటుంబం. దానికి బలైపోయింది నీ కూతురు మంగ. నువ్వు నిందించాల్సింది నన్ను కాదు, ఈ కుటుంబాన్ని నిందించు. తప్పంతా వీళ్ళది. ఏం బామ్మగారు, పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్లు సరిదిద్దాలి. మరి పెద్దవాళ్లే తప్పు చేస్తే ఏం చేయాలి? చెప్పండి. దీనికంతటికి కారణం మీరు కాదా? మీ కుటుంబానికి శాపం ఉందన్న నిజాన్ని మా దగ్గర దాచి మా నిత్యకి మీ మనవడికి నిశ్చితార్థం చేశారు. ఎవరో చలమయ్యి చెప్తే కానీ మాకు నిజం తెలియలేదు. అంటే మీకు మీ వంశం ముఖ్యం తప్ప మా జీవితాలు, మా ప్రాణాలు ముఖ్యం కాదన్నమాట. మీ వంశం వృద్ధి జరిగితే చాలు, మా వంశం నాశనం జరిగినా పర్వాలేదన్నమాట. ఆ రోజు తప్పు చేసి ఈ రోజు తలదించుకుంటారే, సమాధానం చెప్పండి. అడుగు తులసి. శాపం గురించి చెప్పకపోవడం మా తప్పే. జైనిచ్చా ఒకరికొకరు ఇష్టపడ్డారని పెళ్లి చేశామే తప్ప మేమేం మిమ్మల్ని బలవంత పెట్టలేదు కదా. ఆ ఒక్క కారణంతోనే నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను. శాపానికి విరుగుడుగా నిత్య ప్లేస్లో మంగని పెట్టి ఈ పెళ్లి జరిపించాను. నిత్య ఇష్టాన్ని ఈ రకంగా తీర్చాను. బాగుంది. వాళ్ళ సౌకర్యం వాళ్ళు చూసుకున్నారు, మీకొచ్చిన అవకాశాన్ని మీరు వాడుకున్నారు. మధ్యలో బలైంది అన్నం పుణ్యం ఎరుగని మంగ. దాని చావుకి ఏం సమాధానం చెప్తారు? నిన్ను బతికించడానికి మంగ నిత్య ప్లేస్లో నాటకం ఆడడానికి ఒప్పుకుంది. జైతో సర్వసుఖాలు అనుభవించింది. దాని జీవితానికి అంతకంటే ఏం కావాలి? వంద సంవత్సరాల జీవితాన్ని 20 ఏళ్లకే చూసేసింది కదే. ఇంకేం కావాలి? మనిషిలా మాట్లాడు స్వరూప. నన్నే పేరు పెట్టి పిలుస్తావా? నీకెంత ధైర్యం? ఏ చంపుతావా? చంపడం నీకు అలవాటేగా, చంపు. నీ కూతురు లాంటి వాళ్ళు రోజుకి ఈగల్లా దోమల్లా 100 మంది చస్తుంటారే. మీ చావుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం మాలాంటి కుటుంబాలకి లేదు. కావాలంటే తగలబెట్టడానికి డబ్బులు పడేస్తాను, శవాన్ని తీసుకెళ్ళు. ఏంటే చూస్తున్నావు? మర్యాదగా శవాన్ని నువ్వు తీసుకెళ్తావా లేదా కార్పొరేషన్ వాళ్ళని పిలిచి ఈడ్చి పడేయమంటావా? స్టాప్ ఇట్ అండి, స్టాప్ ఇట్ అండి, స్టాప్ ఇట్ అండి, స్టాప్ ఇట్ అండి, స్టాప్ ఇట్ అండి. అంతకు మించి ఇంకొక్క మాట మాట్లాడారంటే పెద్దవారు ఆడవారని కూడా చూడు. జై, తను శవం కాదంటే నా భార్య. నేను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న నా పెళ్ళాం. లేదు జై, నీ భార్య నిత్య. అదెవత్తో అడుక్కు తినేది. ఆంటీ, ఆంటీ, ఆంటీ!
నోరు పారేసుకోకండి అని ఇంతకే వార్నింగ్ ఇచ్చాను. నా భార్య గురించి చీప్ గా మాట్లాడితే నేను ఊరుకోను. ఎవరు జై నీ భార్య? నువ్విష్టపడింది నన్ను, ప్రేమించింది నన్ను. దాని మెళ్ళో జస్ట్ ఒక పసుపు తాడు కట్టావంతే. దానికి వాల్యూ ఏం లేదు. అవును జై, జరిగిందేదో జరిగిపోయింది. మంగ చావు అంతే. ఎనఫ్ నిత్య, మీ మామ్కే అనుకున్నాను. నీకు మనసు లేదని అర్థమైంది. నన్ను పిచ్చోడి చేసి మీరు నాతో ఆడుకున్నారా అర్థమైంది. కానీ మీరు చెప్పిందల్లా వింటూ తలూపడానికి నేను గంగిరెద్దును కాదు, మనిషిని. నాకు మనసుంది. మంగే నా భార్య. మరి నేనేం కావాలి జై? అయినా నాకు దానికి తేడా ఏముంది? రూపం ఒకటే కదా. నేను ప్రేమించింది రూపాన్ని కాదు, మనసుని. అది నీకు లేదు. నువ్వు నాకు అక్కర్లేదు. జై, అలా అంటే నా పరువేం కావాలి? నా కూతురి జీవితం ఏం కావాలి? నా గౌరవం, ప్రెస్టేజ్, స్టేటస్ ఇవన్నీ ఏం కావాలి? ఇప్పుడు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు తప్ప మంగ గురించి ఆలోచించడం లేదు. మీది బిజినెస్ మైండ్ ఆంటీ. అంత బిజినెస్ గానే ఆలోచిస్తారు. మీ కూతురు కూడా మీలాగే ఆలోచిస్తుంది. మీరు నెంబర్ 1 బిజినెస్ ఉమెన్ అంటే మీలాంటి వాళ్ళకి అల్లుండవుతున్నానని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. నిత్యకు భర్తనవుతున్నందుకు ఆనందపడ్డాను. కానీ మీ అసలు రూపం తెలిసి అసూయపడి అసహించుకుంటున్నాను. ఒకప్పుడు నేను కూడా మీలాగే ఆలోచించాను. కానీ మంగ నన్ను మార్చింది, మనిషిని చేసింది, నా తప్పుల్ని సరిదిద్దింది. మా వాళ్ళు చేసిన తప్పులకు బలయ్యింది. మీరందరూ కలిసి మంగను శారీరకంగా చంపేస్తే నన్ను మానసికంగా చంపేశారు. వద్దు, మంగలేని బ్రతుకు నాకొద్దు. నేను మంగ దగ్గరికి వెళ్ళిపోతాను. జై, జై సార్, జై జై సార్, జై, జై నాన్న, జై జై సార్. అయ్యో, మంగ మంగ. మంగ, నా మంగకి ఏదో అయ్యింది. నేను వెంటనే మంగను చూడాలి. అప్పులు, రే అప్పులు, లేరా? అప్పులు, లేరా? ఏంటత్తా? మంగకేదో అయిందిరా. ఏమైంది? నీకెవరు చెప్పారు? నాకు కలొచ్చిందిరా. కాలొత్తే కంగారు ఎందుకే? లేదురా, నేను మంగ గురించి ఎప్పుడు తలుచుకున్నా కల్లోది నవ్వుతూ కనిపించేది. నేను క్షేమంగా ఉన్నానని చెప్పేది.
ఇప్పుడు వచ్చింది పీడకలరా మంగేదో ప్రమాదంలో ఉంది. పదరా వెళ్దాం. ఎక్కడికి వెళ్తాం? మంగను చూసొద్దాం. అది ఎక్కడుందని చూస్తాం. మంగ జైసర్ వాళ్ళ ఇంట్లోనే కదా ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. అక్కడ అందరూ ఉంటారు కదే. ఉంటే ఉండని, మంగను చూసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అది సరే, అక్కడ స్వరూప్ కూడా ఉంటే? ఎముడైనా ఉండని, నేను వెంటనే మంగను చూడాలి. కల్లోకి వచ్చిందని పట్టుకుని ఏంటిది? నువ్వు తోడుగా వస్తావా? నేను ఒంటరిగా వెళ్ళిపోనా? అమ్మో, దీన్ని వదిలేస్తే నాకు చాలా నష్టం. సర్లే పాదా. ఆ, నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఇదే నా శాపం. నీతో క్షణక్షణం చచ్చి బతికే కంటే ఒకేసారి చావడం మేలు. నన్ను చంపేయి, లేదా ఈ సముద్రంలో తోసే. మన పక్కన బానిసలా, మన వెనక కుక్కలో పడుండాల్సిన మంగ వెనక మనం పడాల్సి వస్తుంది. 3 నైట్స్ అవని దాన్ని నా చేతులతోనే చంపేస్తాను. ఎందుకైనా మంచిది నేను ఇక్కడే ఉండి అత్తను పంపడం మెరుగు. లోపల స్వరూప ఉంటే నాకెసరు వస్తుంది. రే ఆగేవేం రారా. నువ్వు వెళ్ళి చూసి అత్త, నేను ఇక్కడే ఉంటాను. బాబు, లోపల అమ్మగారు ఉన్నారా? కలవాలి. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏమైంది అత్త, అప్పుడే వచ్చావేంటి? నేను అనుకున్నంత అయిందిరా. మంగల్ని హాస్పిటల్కి తీసుకెళ్లారట. ఎందుకు? తెలీదని చెప్పాడు. నా మంగకి ఎలా ఉందో ఏమో, భగవంతుడా. ఏడు బాబా, ఇది పెద్దోళ్ళుండే కొంప. ఇక్కడ సేమ్ కుట్టిన దోమ కుట్టిన హాస్పిటల్కి వెళ్తారు. కానీ మంగ నా బిడ్డరా. దానికి తలనొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా తట్టుకుంటుంది. ఏదైనా పెద్ద నొప్పి వస్తేనే హాస్పిటల్ అంటుంది. నా మంగకి కష్టం వచ్చిందో ఏమో. వెళ్దాం పదరా. ఇంతకీ ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు అడిగావా? అది జూబ్లీ హిల్స్ లో పెద్ద హాస్పిటల్ అట. త్వరగా వెళ్దాం పదరా. నువ్వేం కంగారు పడకో, అది బానే ఉంటది. పద.
ఈ చచ్చేదేదో ఫస్ట్ నైట్ అయ్యాక చచ్చుండొచ్చు కదా. ఇప్పుడు నన్ను నా బేబీని టెన్షన్తో చంపడం దేనికి? ఈ మంగ ఒక్క పని కూడా కరెక్ట్గా చేసి చావదు. భగవంతుడా, ఇంకెంతమంది కోడళ్ళు శాపానికి సమిధలు కావాలి? శాపం పోవాలని ఎన్నో పూజలు వ్రతాలు చేశానే, ఇంకా మాపై దయ రాలేదా నీకు? మమ్మల్ని క్షమించి నిచ్చెను బ్రతికించు స్వామి. నా మనవణ్ణి కాపాడు. వాళ్ళిద్దరూ నిండు నూరేళ్లు కలిసి ఉండేలా చేయి. ఆగత్తా, లోపల ఎవరున్నారో చూసొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అక్కడ వాళ్ళ కుటుంబంతో పాటు స్వరూప్ కూడా ఉంది. ఒంటి ఉండనివ్వరా, నేను వెళ్ళి మంగం చూస్తాను. నీకేమన్నా పెచ్చా? ఆ స్వరూపం నేను చూసిందంటే సంపేద్దే. చస్తే చస్తాను, కానీ చచ్చి ముందైనా మంగని చూస్తాను. నువ్వు మొండిగా మాట్లాడకత్తా. నువ్వు సత్య మంగకి దిక్కెవరో? ఆ స్వరూపం వెళ్ళిపోయాక వద్దాం. ఇప్పుడు వద్దు, పదత్తా. మంగని చూడకుండా నేను ఎక్కడికి రానురా. నీ మాట నీదే కానీ చెప్పిన మాట అన్నావుగా. కాస్త ఆగు, ఎలా వెళ్తే దొరికిపోతాం. ఇక్కడే ఉండు. ఇదిగో మూతి కట్టంగి మాస్క్ పెట్టుకో. ఎవరికి అనుమానం రాకుండా వెళ్ళొచ్చి. జాగ్రత్త, వెళ్ళు. ఆగు. ఎవరు నువ్వు?